హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిప్టోకాట్ తెలుగు. ఈరోజు అయితే మీకు ఈ వీడియోలో మీరు ఏవైతే హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి విత్డ్రా పెట్టుకున్నారో బినాన్స్కి కానీ బైబిట్కి కానీ ఇట్లాంటి ఎక్స్చేంజెస్కి అనేది మీరు విత్డ్రా పెట్టుకున్నారు కదా, ఆ విత్డ్రా పెట్టుకున్న టోకెన్స్ ఎక్కడ వస్తాయి, ఎక్కడ చెక్ చేసుకోవాలి అండ్ వాటిని వచ్చాక ఎలా సెల్ చేసుకోవాలి అనేది అయితే ప్రాసెస్ అనేది చూపిస్తాను. అండ్ మీకు ఎన్ని టోకెన్స్ వచ్చాయో కూడా ఎట్లా తెలుస్తుంది అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. మీరు స్టెప్ బై స్టెప్ అయితే ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి. సో ఓకే, స్టార్ట్ చేస్తున్నాను. మీరు హ్యామ్స్టర్ కంబైట్ యాప్ ఉంది కదా, టెలిగ్రామ్ యాప్, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళైతే ఆ యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మనకి ఇట్లా ఏ డ్రాప్ అని వస్తుంది కదా, ఏ డ్రాప్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ టోటల్ హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి కనిపిస్తుంది కదా మనకి ఈ స్క్రీన్లో, మీకు కూడా ఇట్లానే వస్తుందండి స్క్రీన్. సో ఇక్కడ ఈ టోటల్ హ్యామ్స్టర్ టోకెన్స్ అని ఉన్నాయి కదా, ఈ టోటల్ హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు లిస్టింగ్ రోజు రావు. అంటే 26వ తారీఖు సాయంత్రం 5:30కి మనకి ఈ టోకెన్ అనేది లిస్ట్ అయింది. ఆ టైంకి ఈ టోకెన్స్ పైన ఏవైతే కనిపిస్తున్నాయో 5182 టోకెన్స్ అనేవి, ఆ టోకెన్స్ అన్నీ మీకు రావు. ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి టోటల్ టోకెన్స్ మనకి ఇస్తాము ప్రాజెక్ట్ అని చెప్పట్లేదు. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అన్క్లెయిమ్డ్ టోకెన్స్ అని, ఈ అన్క్లెయిమ్డ్ టోకెన్స్ ఏవైతే ఉన్నాయో 4573 టోకెన్స్, ఆ టోకెన్స్ అనేవి మటుకు మనకి ఎక్స్చేంజ్కి డిపాజిట్ చేస్తారు, బినాన్స్ ఎక్స్చేంజ్కి. అంటే మీరు ఏ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టుకుంటే ఆ ఎక్స్చేంజ్కి అనేది మీకు ఎంత అమౌంట్ చూపిస్తే మీ స్క్రీన్లో అంత అమౌంట్ అనేది మీ ఎక్స్చేంజ్కి మీరు ఇచ్చిన అడ్రస్కి డిపాజిట్ అయిపోద్ది. ఈ నెక్స్ట్ అన్లాక్ అని ఇక్కడ రిమైనింగ్ టోకెన్స్ కనిపిస్తున్నాయి చూసారా, ఈ నెక్స్ట్ అన్లాక్ అని కనిపిస్తుంది కదా, ఈ 608 అని మీకు డిఫరెంట్ అమౌంట్ ఉండొచ్చు మీ స్క్రీన్లో. సో ఈ నెక్స్ట్ అన్లాక్ అని ఏదైతే డిఫరెంట్ అమౌంట్ కనిపిస్తుందో 608 అని, ఆ అమౌంట్ అనేది మీకు నెక్స్ట్ మంత్ అక్టోబర్ ఉంది కదా, అక్టోబర్ 26న సేమ్ అంటే 1 మంత్ తర్వాత కరెక్ట్గా అక్టోబర్ 26న ఈవినింగ్ 5:30కి అట్లా ఆ టైం కల్లా మీకు ఈ రిమైనింగ్ టోకెన్స్ అనేవి మళ్ళీ మీరు ఏదైతే ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టుకున్నారో ఆ హ్యామ్స్టర్ టోకెన్స్ అనేది బినాన్స్కి కానీ ఆ బైబిట్కి కానీ బిట్గెట్కి కానీ అట్లాంటి ఏ ఎక్స్చేంజ్కి విత్డ్రా పెట్టుకుంటే ఆ ఎక్స్చేంజ్కి అనేది మీకు పడిపోతాయి ఈ రిమైనింగ్ టోకెన్స్ అనేది నెక్స్ట్ అన్లాక్లో. ఓకే, అయితే అది మీరైతే కన్ఫ్యూజ్ అవ్వమాకండి, ఏంటి మాకు అన్ని టోకెన్స్ రాలేదని మీరైతే కామెంట్ చేయమాకండి. సో మీరు ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓకే, అది ఇంకా నెక్స్ట్ ఏంటంటే నాకు చాలామంది మెసేజ్లు అయితే చేస్తున్నారు అండ్ మన వీడియోస్ కింద కామెంట్స్ అయితే పెడుతున్నారు యూట్యూబ్ వీడియోస్ కింద, బ్రో మాకు హ్యామ్స్టర్ టోకెన్స్ వస్తాయి కదా ఎట్లా సెల్ చేసుకోవాలి ఏంటి అని. సో మీకైతే బినాన్స్ యాప్ ఓపెన్ చేసి చూపిస్తాను, మీకు హ్యామ్స్టర్ టోకెన్స్ ఎక్కడ వచ్చినాయి, ఎక్కడ చూసుకోవాలి అవన్నీ అయితే నేను ప్రాసెస్ ఈ వీడియోలో చూపిస్తాను. మీరైతే చూడండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, ఒకవేళ తెలిసుంటే ఇంకా వీడియోని స్కిప్ చేసేయండి, కొత్తగా ఏం లేదు ఈ వీడియోలో. సో ఎవరైతే కొత్తగా వచ్చారో క్రిప్టోకి వాళ్ళైతే కన్ఫామ్గా ఈ ప్రాసెస్ని అయితే కేర్ఫుల్గా వినండి. ఎందుకంటే మీరు ఏదన్నా పొరపాటు చేస్తే మీ అమౌంట్ అనేది కొంచెమైనా పోతుంది. సో మీరైతే వీడియోని అయితే కేర్ఫుల్గా చూడండి. మీరు బినాన్స్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్నాక మీకు స్క్రీన్ అయితే ఇట్లా వస్తుంది బినాన్స్. తర్వాత ఇక్కడ మనకి వాలెట్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ హైలైట్ చేస్తున్నాను. వాలెట్స్ అని ఉంది కదా, ఆ వాలెట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ వాలెట్స్లోకి వెళ్ళండి. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్ ఏదైతే ఉందో ఈ ప్రాసెస్ అంతా మీరు హ్యామ్స్టర్ టోకెన్స్ అన్నీ మీ ఎక్స్చేంజ్కి వచ్చాయా లేదా చెక్ చేసుకోవడానికి మాత్రమే. మీరు జాగ్రత్తగా వినండి. మీరు ఏదైతే ఉందో ఎక్స్చేంజ్కి పెట్టుకున్నారు కదా ఆ విత్డ్రా వచ్చిందా రాలేదా చెక్ చేసుకోవడానికి మీరు ఇదైతే ప్రాసెస్ చేయండి. ఈ వాలెట్స్ అని కనిపిస్తుంది కదా, వాలెట్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు ఏం చేయాలంటే పైన స్పాట్ అని కనిపిస్తుంది కదా, ఇదిగో ఇక్కడ సెకండ్ ఆప్షన్ స్పాట్ అని కనిపిస్తుంది కదా, ఆ స్పాట్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మనకి సెర్చ్ బార్ కనిపిస్తుంది, మీరు చూసుకోవచ్చు, ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఆ సెర్చ్ బార్ అయితే క్లిక్ చేయండి. ఆ సెర్చ్ బార్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హ్యామ్స్టర్ అని టైప్ చేయండి, HMSTR. ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు 00 అని కనిపిస్తుంది. ఇక్కడ 00 అంటే నాకు ఇంకా ఎక్స్చేంజ్కి అనేది హ్యామ్స్టర్ వాళ్ళు టోకెన్స్ అనేవి ఇంకా డిపాజిట్ చేయలేదు. ఓకేనా, మీకైతే 26th కదా ట్రేడింగ్ స్టార్ట్ అయింది, ఈవినింగ్ 5:30కి మన ఇండియన్ టైంలో స్టార్ట్ అయింది ట్రేడింగ్ అనేది బినాన్స్లో అన్ని ఎక్స్చేంజెస్లో. సో మీకు 25th ఈవినింగ్ కానీ లేదంటే 26th మార్నింగ్ లోపు మీకు టోకెన్స్ అనేవి అయితే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ 00 అని ఉంది కదా, అక్కడ మీకు ఎన్ని టోకెన్స్ వస్తాయో అన్ని టోకెన్స్ అనేది మీకు ఆల్రెడీ వాళ్ళు బినాన్స్కి అయితే పంపించేస్తారు. సో మీరైతే 25th నుంచి చెక్ చేసుకుంటూ ఉండండి, మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి అట్లా. ఒకవేళ అప్డేట్ వస్తే నేనైనా కానీ వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను, మన టెలిగ్రామ్ని కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో ఓకే, అయితే అది ఇంకా నెక్స్ట్ హ్యామ్స్టర్ టోకెన్స్ ఇక్కడ వచ్చేసినాయి అనుకోండి, ఇంకా సెల్ ఎట్లా చేయాలి అని అడుగుతున్నారు చాలామంది. మీరు సెల్ చేయడం స్టార్ట్ చేయాల్సింది ఎప్పుడంటే
మీకు 26న లిస్టింగ్ అండి హ్యామ్స్టర్ టోకెన్స్. ఈవినింగ్ 5:30కి అనేది లిస్ట్ అయింది. మీరు 5:30 తర్వాత ఈ ప్రాసెస్ చేయండి, నేను చెప్పిన ప్రాసెస్. హోమ్లోకి వచ్చేయండి, హోమ్ బటన్ నొక్కండి. ఇక్కడ హోమ్ కనిపిస్తుంది కదా చివరిలో, ఈ హోమ్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు 2 స్టెప్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు ఈజీ వే ఏదంటే, ఇక్కడ మీకు న్యూ లిస్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఇగో ఇక్కడ మన స్క్రీన్లో న్యూ లిస్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, ఆ న్యూ లిస్టింగ్స్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇక్కడ క్యాటీ కనిపిస్తుంది కదా, ఈ క్యాటీ ప్లేస్లో మనకి హ్యామ్స్టర్ టోకెన్ అనేది చూపిస్తుంది. ఎప్పుడు చూపిస్తుంది అంటే 26న మనకైతే వీడు హ్యామ్స్టర్ టోకెన్ అనేది ఇక్కడ చూపిస్తాడు. మీరు ఏం చేస్తారంటే, ఇదే హ్యామ్స్టర్ టోకెన్ అనుకోండి, క్యాటీ టోకెనే హ్యామ్స్టర్ అనుకోండి, అది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇట్లా పేజ్ అయితే ఇట్లా ఓపెన్ అవుతుంది. కింద సెల్ కనిపిస్తుంది కదా రెడ్ కలర్లో, ఆ సెల్ బటన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇట్లా ట్రేడింగ్ స్క్రీన్ అయితే ఓపెన్ అయిపోద్ది. సో ఓకే, అయితే అది ఇట్లా మనకి 5:30 తర్వాత ఇట్లా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. మీరు ఇట్లా చూసుకోవచ్చు, ఇక్కడ ఇట్లా ట్రేడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు 5:30 లోపు వస్తే ఇక్కడ అంతా బ్లాక్ స్క్రీన్ వస్తుంది, మామూలుగా వైట్ కలర్లో స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది. సో అయితే అది అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇప్పుడు నా దగ్గర క్యాటీ టోకెన్స్ ఉన్నాయి, క్యాటీ టోకెన్స్ సెల్ చేసి చూపిస్తా. సేమ్ అట్లానే మీరు హ్యామ్స్టర్ టోకెన్స్ అనేవి ఎవరైతే సెల్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళైతే సెల్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీ దగ్గర ఎన్నైతే హ్యామ్స్టర్ టోకెన్స్ ఉన్నాయో అన్నీ ఇక్కడ కనిపిస్తుంది. అవైలబుల్ అని ఉంది చూసారా, ఇది ఇక్కడ అవైలబుల్ అని ఉంది. మీరు ఇక్కడ అవైలబుల్ అని ఎన్ని టోకెన్స్ కనిపిస్తున్నాయో అవన్నీ మీరు అవైలబుల్లో ఉన్నట్టు, అంటే అన్ని టోకెన్స్ పెట్టుకు మీరు సెల్ చేసుకోవచ్చు. సో అయితే అది మీకు ఎన్ని హ్యామ్స్టర్ టోకెన్స్ అయితే మీకు విత్డ్రా పెట్టుకున్నారో బినాన్స్కి, సేమ్ అన్ని టోకెన్స్ మీకు ఇక్కడ అనేది డిస్ప్లే అయ్యిద్ది కింద అవైలబుల్ ప్లేస్లో. ఇప్పుడు నేను హైలైట్ చేసిన దగ్గర మీకు అనేది కనిపిస్తుంది. మీరు తర్వాత ఏం చేయాలంటే, ఇక్కడ అమౌంట్ ఆఫ్ క్యాటీ అని ఉంది కదా, అమౌంట్ ఆఫ్ క్యాటీలో మీరు అమౌంట్ ఆఫ్ హ్యామ్స్టర్ అని కనిపిస్తూ ఉంటుంది. సో మీరు అక్కడైతే ఎన్ని హ్యామ్స్టర్ అయితే మీరు సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకున్నారు అన్ని హ్యామ్స్టర్స్ అయితే మీరు సెల్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఎన్ని ఉన్నాయంటే అవైలబుల్లో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, 5.5745 క్యాటీ ఉంది. సో నేను అనేది మొత్తమైనా సెల్ చేయొచ్చు, ఒకవేళ హాఫ్ అయినా సెల్ చేయొచ్చు. ఒకవేళ నేను 50% సెల్ చేయాలనుకున్నాను అనుకో, మీరు అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, మీరు మాన్యువల్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు అమౌంట్. మీరు ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా క్రిస్టల్ సింబల్, డైమండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఆ సింబల్ మీద అయితే పట్టుకొని ఇట్లా లాగండి సైడ్కి. ఇక్కడ పర్సంటేజ్ కనిపిస్తుంది, మీరు స్క్రీన్లో గమనించవచ్చు, 50%. ఒకవేళ మీరు 100% సెల్ చేసి ప్రాఫిట్ బుక్ చేసుకోవాలనుకో 100% సెల్ చేయొచ్చు. లేదు బ్రో నాకు ఒక 5,000 టోకెన్లు వచ్చి 5,000లో 4,000 సెల్ చేస్తా, 1000 ఉంచుకుంటా అంటే, ఇదిగో 4,000 అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి అమౌంట్ అయితే. ఇక్కడ మళ్ళీ చూపిస్తాను, ఇదిగో అమౌంట్ అనేది అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు ఎన్ని అయితే హ్యామ్స్టర్ సెల్ చేయాలనుకున్నారో అన్ని హ్యామ్స్టర్ అనేది అక్కడ ఎంటర్ చేయాలి మీరు. సో అయితే అది అట్లా నేను 100% ఇక్కడ క్యాటీ సెల్ చేసి చూపిస్తాను, చూసుకోవచ్చు. నీ డైమండ్ సింబల్ పట్టుకొని డ్రాగ్ చేస్తున్నా, డ్రాగ్ చేయగానే ఇదిగో 100% అని వచ్చింది. 100% అమ్మితే నాకు ఎంత వస్తుంది అంటే అమౌంట్, ఇదిగో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా టోటల్ USDT అని, ఇది నాకు వచ్చే ప్రాఫిట్. ఈ 5.5 క్యాటీ అమ్మితే నాకు $4.5 అనేది వస్తుంది, $4.6 అనేది వస్తుంది. ఇక్కడ కింద సెల్ క్యాటీ అని ఉంది కదా, అదైతే క్లిక్ చేసుకోవాలి మనము. ఆ సెల్ క్యాటీ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఆర్డర్ ఉంది ఎగ్జిక్యూట్ అయ్యి. ఇది అనేది మనము ఒక లిమిట్ ప్రైస్ పెట్టామండి దీనికి. లిమిట్ ప్రైస్లో మీకు మైనస్ ఏంటంటే, మీరు ఏదైతే ప్రైస్ లిమిట్ పెట్టారో ఆ ప్రైస్కి ఎవరన్నా బయ్యర్ కొనడానికి రెడీగా ఉంటేనే మీకు ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఒక్కొక్కసారి ఏంటంటే, మీరు కొత్తగా లిస్ట్ అయ్యే టోకెన్స్ అన్నీ ప్రైస్ పడిపోతూనే వస్తాయి కానీ పైకి అనేది లెగవు. సో మీరు అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇట్లా చేయమాకండి, లిమిట్ అనేది పెట్టుకోమాకండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగో ఇక్కడ మీకు బై డిఫాల్ట్ లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ అనే ప్లేస్లో అది నొక్కేస్తే మీకు మార్కెట్ అని కనిపిస్తుంది కదా, మార్కెట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 100% సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎంత పర్సెంటేజ్ అయితే సెల్ చేయాలనుకున్నారో అంత పర్సెంట్ సెలెక్ట్ చేసుకున్నాక ఇంకా మీరు ఇక్కడ సెల్ క్యాటీ కొట్టేశారనుకోండి, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్ ప్రైస్, ఈ ప్రైస్కి సెల్ అయిపోద్ది ఆటోమేటిక్గా. అదే ప్రైస్ ఉన్నా కానీ ఆ ప్రైస్ కానీ సెల్ అయిపోద్ది, మనకి అమౌంట్ అనేది వస్తుంది. మాకు ఎన్ని USDT వస్తుంది ఎట్లా చూసుకోవాలి మార్కెట్లో అనుకుంటే, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా 4.66 USDT వస్తుందని చూపిస్తుంది ఈ ప్రైస్లో. సో అట్లా సెల్ చేయాలి. ఇంకా నేను సెల్ క్యాటీ మీద నొక్కుతున్నాను, మార్కెట్లో సెల్ చేస్తున్నాను నేను. సో సెల్ క్యాటీ అనేది క్లిక్ చేయాలి. క్లిక్ చేసా, సెల్ క్యాటీ చూసుకోవచ్చు, ఆర్డర్ క్రియేటెడ్ అని వచ్చింది. మేము సెల్ చేసినవన్నీ ఎక్కడ చూసుకోవాలి బ్రో చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మీకు స్టేట్మెంట్ ఉంటుందండి, ఇదిగో స్టేట్మెంట్, ఇదిగో ఇది
ఆ సింబల్ అనేది క్లిక్ చేయాలి మీరు. అది క్లిక్ చేయగానే ఇక్కడ ఆర్డర్ హిస్టరీ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్. ఆ ఆప్షన్ అనేది క్లిక్ చేసి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. నేను సెల్ చేసినవి బై చేసినవి అన్నీ ఇక్కడ చూపిస్తూ ఉంటాయి. నాకు మొన్న ఎయిర్ డ్రాప్ వచ్చింది, ZRO ఎయిర్ డ్రాప్. నేను అనేది సెల్ చేశాను. అది ఇక్కడ చూసుకోవచ్చు ఎంత వచ్చింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అంతా చూపిస్తుంది. ఆ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే ఇది ఇట్లా వస్తుంది స్క్రీన్. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ఎయిర్ డ్రాప్ అనేది $126 ఎయిర్ డ్రాప్ అయితే వచ్చింది. నేను బినాన్స్కి డిపాజిట్ చేసి విత్డ్రా అయితే చేసుకున్నాను. సో అయితే అది అట్లా సెల్ చేసుకోవాలి. అండ్ మాకు వచ్చిన అమౌంట్ ఎక్కడ చూసుకోవాలి బ్రో, మేము ప్రాఫిట్ బుక్ చేసాం కదా, డాలర్స్కి కన్వర్ట్ అయినాయి కదా, ఎక్కడ చూసుకోవాలంటే ఇక్కడ కింద వాలెట్స్ అని ఉంది కదా, లాస్ట్ ఆప్షన్. ఇదిగో ఇది ఆ వాలెట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ వాలెట్స్ అనేది అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీరు చూసుకోవచ్చు నాకు ఇందాక USDT లేదు నా స్క్రీన్లో, $0 ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు మీరు చూసుకుంటే USDT ఈ స్టేబుల్ కాయిన్స్ అండి. ఇంకా వీటిని అమ్మేసుకొని మీరు ఏంటంటే INRకి కన్వర్ట్ చేసుకొని బ్యాంక్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ కూడా కావాలి బ్రో మాకు, P2P ఎట్లా చేయాలి, బ్యాంక్ అకౌంట్ విత్డ్రా ఎట్లా పెట్టుకోవాలి మాకు USDT వచ్చాక అని అడిగితే, సో ఎవరికైతే కావాలో వాళ్ళైతే కింద కామెంట్స్లో చెప్పండి. సో నేనైతే వీడియో చేస్తాను దానికి కూడా, INRకి ఎట్లా విత్డ్రా చేసుకోవాలి ఏంటి అని. సో వీడియో అయితే అది మీకు ఏమాత్రం హెల్ప్ఫుల్ అనిపించినా కానీ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ వీడియోని. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో జాయిన్ అయిపోండి.